మీరు ఒక మూవీ ఒప్పుకున్న తర్వాత 3 months ముందు ఆయనతో ట్రావెల్ చేసి ఆ తర్వాత కూడా కొంచెం ట్రావెల్ ఉంటుంది కదా షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక కూడా. సో ఈ లెక్కన మీరు ఇయర్లీ 1 మూవీ చేయగలరు. అంతే అవుతుందండి. అందుకే నాకు ఇంత లాంగ్ జర్నీ ఉన్నా కానీ నేను తక్కువ సినిమాలే చేశాను. బట్ ఆ తక్కువ సినిమాలే నా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. అంటే నాయి మిస్టేక్స్ ఉన్నాయి, నాయి ఫ్లాప్స్, నాకు ఫ్లాప్స్ ఉన్నాయి. అది నేను ఇంకోటి ఫ్లాప్ అనుకున్నాను, నాకు ఫ్లాప్ అది. డైరెక్టర్కో హీరోగా నేను ఫీల్ అవును. నేను అసలు బయటికే రాను సినిమా ఫ్లాప్ అయితే 3 days. నేను చూడలేను జనాల్ని. అంటే తప్పు చేశాం కదా, ఆ ఫీల్లో ఉంటాను నేను. అండ్ మీకు 2012లో నంది నమో వెంకటేశ్వరకు వచ్చింది. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసింది చందమామ సినిమాకండి. ఎందుకంటే అది అంటే అప్పుడు యాక్చువల్లీ ఛాలెంజ్గా ఆయన చెప్పినా కానీ నాకు ఆ ఏజ్లో ఛాలెంజ్ సినిమా అనిపించలే. చెప్తున్నాడు చేసేసాను. బట్ సినిమా చూశాక ఇది నేను చేశానా ఇప్పటికీ నాకు అనిపించేది. ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా అడిగే ఫస్ట్ ఏంటి చందమామ కేవలం మీరా అంటారు. చిన్న ఒక తెలియని ఇది ఉంటుంది నాకు, మనం చేసాం ఒక సినిమాని అంటే ఇప్పటికి చెప్తున్నారు కదా ఆ పేరు, అదొకటి ఉందండి. నమో వెంకటేశ్వరకి యాక్చువల్లీ ఏంటంటే మంచి విజువలేషన్ దొరికింది నాకు ఆ సినిమాకి. ఫారెన్ వెళ్ళటం, ఐస్లాండ్ వెళ్ళాం ఫస్ట్ టైం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. ఫస్ట్ అంటే కొంచెం కష్టమైన లొకేషన్ అది. ప్రొడ్యూసర్స్ హెల్ప్ ఉండింది, హీరో గారి కోఆపరేషన్ ఉండింది, బాగా చేయగలిగాం. అక్కడ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఆ విజువలైజ్ చేయడానికి నాకు అప్పుడు ఇంత డెవలప్ అవ్వాలా, ఫ్లై క్యామ్లు ఇవన్నీ రాలా. మనం ఏం చేయాలన్నా యాక్చువల్లీ నాకు ఏంటంటే ఏరియల్ షాట్స్ చేస్తే బాగుంటుంది చూస్తే, ఆ పాయింట్ ఆఫ్ నాకు అనిపించింది. ప్రొడ్యూసర్ని అడిగా, ఇక్కడ మనకి యాక్చువల్లీ మాకు ట్రావెల్ అయ్యి రావాలంటే మినిమం 6 hours రావాలండి ఫ్లైట్ చాపర్. ఇంకో కంట్రీ నుంచి మాకు రావాలి మేము ఉన్న ప్లేస్కి. అది కూడా ఏంటంటే డిపెండ్స్ విండి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అది ఓపెన్ ప్లేస్ ఎక్కువగా, సీ బ్యాక్డ్రాప్లో చాలా ఓపెన్గా ఉంటుంది, విండ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. బట్ ప్రొడ్యూసర్ని అడిగా ఇలా అనుకుంటున్నాను, నా ఫీల్ ఇది చేయగలమా, డెఫినెట్గా వై నాట్ అన్నారు వాళ్ళు. ఏదిగా ఒక్క 2 daysకి నాకు తెలిసి 25 lakhs ఎంత ఖర్చు పెట్టారు. హ్యాపీగా చేయండి సార్, మాకు అదే కావాలి, అది మీరు బడ్జెట్ గురించి ఎందుకు పట్టించుకుంటారు, మీరు చేయండి బాగుంటుంది. దానివల్ల నాకు వచ్చిన నేమ్ వచ్చి చాలా పెద్ద నేమ్ వచ్చింది. దానితో పాటు నాకు నంది కూడా వచ్చింది. మీరు అన్నారు కదా ఈ మీరు ఏరియల్ షాట్ అని వెంటనే వాళ్ళు రావడం, ముందుకు రావడం, చెయ్యండి ఇది అంతకన్నా ఇంకేంటి అని. ఈ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ మీ జర్నీ మొత్తంలో ఉన్నిందా ప్రతి డైరెక్టర్తో? అంటే మీకు కొంతమంది డైరెక్టర్స్ని కూడా చూసుంటారు కదా, అది అవసరమా అండి అని. అంటే డెఫినెట్గా ఉంటుందండి. అంటే యాక్చువల్లీ ఇప్పుడు నన్ను చూస్ చేశారంటేనే అంటే కాంప్రమైజ్, ఎక్కడ నేను కాంప్రమైజ్ అవుతానంటే అండి నిజంగా ఈ కథకి ఇదే డిమాండ్. నేను కాంప్రమైజ్ అని కాదు. ఇప్పుడు చందమామ నేను చేయడానికి రీజన్ నాకు అది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. వితౌట్ లైట్స్ చేయడం అనేది చాలా టఫ్ జాబ్, బట్ అది నాకు ఒక ఛాలెంజ్ కనబడింది. సేమ్ టైం ఆ కథ డిమాండ్ చేస్తుంది, ఆ కథ డిమాండ్ ఒక రియాలిటీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఆయన అడిగాడని కాదు, ఆ కథలో ఉంది అది. నాకు అత్తాంటి దాటే ఉందనుకోండి, అది ఒక గ్లాసీ, అది ఒక రిచ్నెస్, ఒక అబ్రాడ్ చూపించాలి. ఆల్మోస్ట్ మేము అబ్రాడ్ అంతా ఇక్కడే షూట్ చేసాం, జనాలకు తెలియదు. ఇక్కడ ఇండియాలో షూట్ చేసాం, ఎక్సెప్ట్ అవుట్డోర్ షాట్స్ కొన్ని షాట్స్ తప్పితే ఇంటీరియర్ స్టార్టింగ్ పీరియడ్ మన వాళ్ళ ఇల్లు కానీ ఆయన ఇంటీరియర్ కానీ ఆల్మోస్ట్ ఇండియాలో షూట్ చేసాం. అంటే మేము చెప్పకూడదు తెలియదు కానీ నేను చెప్తాను, సినిమా రిలీజ్ అయింది. అది యాక్చువల్ అంత కేర్ తీసుకున్నాం దాని మీద. అంటే అబ్రాడ్ అంటే ఎలా ఉంటుంది, మన ఇండియాని అబ్రాడ్కి ఎలా చూపించగలం అంటే నాకు ఆయన మొత్తం మనం ఫస్ట్ మేము యాక్చువల్ అనుకున్నది అబ్రాడ్, కానీ బడ్జెట్ పరంగా చూస్తే మేము ఒక బడ్జెట్ వేసుకుంటారు, అదే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒక బడ్జెట్ వేసుకుంటారు. అదే బడ్జెట్తో అక్కడికి వెళ్ళి చేయాలంటే మాకెందుకు అది వర్క్ తక్కువ ఉంది, బడ్జెట్ ఎక్కువ కనబడుతుంది. అప్పుడు ఆయన కూడా అన్నారు, సార్ ఇది ఇలా ఉంది మనం అంటే ఆయన వద్దని చెప్పలా, ఇలా అవుతుంది ఇది కరెక్టేనా. టీమ్ వర్క్, ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని కెమెరామెన్ అందరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు వచ్చిన ఒక డిస్కషన్, లేదు ఇక్కడే చేయగలం, ఎలా చేయగలం, దీనికి కావాల్సిన ఏమేమి కావాలి, ఇంక్లూడింగ్ ఆర్ట్ డైరెక్టర్తో కూడా కూర్చోబెట్టి వచ్చిన అంటే మెయిన్ ఇప్పుడు బిఫోర్ సెట్లో వీళ్ళు నలుగురే మెయిన్ ఉంటారు సార్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్. అంటే సెట్లో మనం ఏం చేసినా దీని తర్వాత అందరూ వస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ వస్తారు, ఫైట్ మాస్టర్లు వస్తారు, డాన్స్ మాస్టర్లు వస్తారు, వీళ్ళందరూ వస్తారు. కాకపోతే అంటే ఈ నలుగురు కరెక్ట్గా కూర్చొని ప్లాన్ చేస్తే అండి వీ కెన్ డూ ఎనీథింగ్, సింపుల్గా చేయొచ్చు, కష్టపడకుండా బడ్జెట్లో మంచి క్వాలిటీ ఇవ్వచ్చు. లేదంటే ఆయన కానీ ఆ మాట అనకుండా లేదు వెళ్దాం అని ఉంటే మేము డెఫినెట్గా ఫారెన్లో తీస్తాం. మాకేం చేయాలి, మనం ఎందుకు చేయలేమనే క్వశ్చన్ వేశారు మాకు త్రివిక్రమ్ గారు అడిగిన మాట. ఇక్కడ చేయాలి, ఇక్కడ చేయలేమా, అలా చూపించలేమా అన్నారు. ఎందుకు చూపించలేం, కథ మనం చూపిద్దాం.
ఇప్పటి వరకు నేను చెప్పే వరకు ఎవరికి తెలియదు అది ఇక్కడ చేసామనే విషయం. అందరూ నన్ను చాలామంది అడిగారు లొకేషన్ బాగుంది లొకేషన్ బాగుంది అని. కాకపోతే ఆల్మోస్ట్ ఆయన ఇంటీరియర్ హాస్పిటాలిటీ ఇక్కడే చేసాం. వాళ్ళ తాతయ్య గారికి ఒంట్లో బాగున్న సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, వాళ్ళ అత్తయ్య గారి ఇంటీరియర్ ఇక్కడే చేసాం. బిగినింగ్ అబ్రాడ్ సీక్వెన్స్ మొత్తం మీకు ఆయన ఎక్స్టీరియర్ వాకింగ్ షాట్స్ తప్పితే మిగిలినంత ఇక్కడే. వాకింగ్ షాట్స్ మాత్రం అది అర్థమవుతుంది, అదంటే మనకు కావాలి. అది కూడా ఏంటంటే మేము సాంగ్స్కి వెళ్ళినప్పుడు ఇంక్లూడ్ చేసుకొచ్చాం. ఓకే, అలాగే ఒక ఫ్లైట్ సీక్వెన్స్ ఉంటుంది అండి, అది యాక్చువల్లీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్లు దిగాలి, హైదరాబాద్లో దిగేటట్లు ఉండాలి, కానీ మేము అక్కడే తీసాం. అంటే అక్కడి నుంచి ఆ ఫ్లైట్ ఇక్కడికి రాదు, అది అది చార్టర్ ఫ్లైట్, అంత ట్రావెలింగ్ యాక్చువల్లీ ఆ పర్మిషన్ ఎవరు, ఎక్కడో అక్కడే దిగటం అక్కడే. అంటే యాక్చువల్లీ అక్కడికి లండన్ యూకేలో ఎక్కుతారు, ఆయన హైదరాబాద్లో దిగాలి మన కథ ప్రకారం. ఆయన డిజైన్ చేశారు దాన్ని, అలా ప్రిపేర్ చేశారు మమ్మల్ని బ్లాక్ వైజ్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటుందండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. హలో అండి, నేను కెమెరామెన్ ప్రసాద్ మురళిని. రీసెంట్లీగా కాటమరాయుడు సినిమా కెమెరామెన్గా డిఓపిగా పనిచేశాను. ఐ డ్రీమ్స్ వాచ్ చేయండి.